శ్రీ మాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అనగా వరుధిని ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ కథ పద్మపురాణంలోనిది. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మనందనుడు వాసుదేవునితో, కృష్ణ, నీవు నాకంటే వయస్సులో చిన్నవాడవు, అయినప్పటికీ నమస్కరింపదగినవాడవు. నీకు ఉన్న విజ్ఞానము చాలా గొప్పది, అందువలన నిన్ను అడుగుతున్నాను. చైత్రమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి యొక్క పేరేంటి? దాని మహిమ ఎటువంటిది? నా యందు దయ ఉంచి వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు ధర్మరాజు యొక్క వినయ విధేయతలకు శ్రీకృష్ణుడు ఆనందించాడు. ధర్మరాజా, చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి వరుధిని అని పేరున్నది. ఈ వరుధిని ఏకాదశి తిథి ఈ లోకమునందు పరలోకమునందు కూడా సౌభాగ్యమును ప్రసాదిస్తుంది అని పేరు పొందింది. ఈ వరుధిని ఏకాదశి తిథి నాడు వ్రతమును ఆచరించుట వలన సుఖం కలుగుతుంది, పాపములన్నీ నశిస్తాయి, సౌభాగ్యం లభిస్తుంది. దౌర్భాగ్యవంతురాలైన స్త్రీ ఈ వ్రతమును ఆచరిస్తే సౌభాగ్యమును పొందుతుంది. లోకమునందలి వారికందరికీ ఈ ఏకాదశి భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. మానవుల యొక్క సమస్త పాపములను పరిహరిస్తుంది. గర్భమునందు ఉండే దుఃఖమును పోగొడుతుంది. పుట్టుక లేని స్థితిని కలిగిస్తుంది. ఈ వరుధిని వ్రత ప్రభావం వలననే మాంధాత చక్రవర్తి స్వర్గమును పొందాడు. దుందుమారుడు మొదలగు మహారాజులు చాలామంది మాంధాత వలె స్వర్గాన్ని పొందారు. ఈ వ్రత ప్రభావం వలననే పరమశివుడు కూడా తన చేతికి అంటుకొని ఉన్న బ్రహ్మదేవుని కపాలము నుండి విముక్తిని పొందాడు. మహారాజా, మానవుడు 10,000 సంవత్సరములు తపస్సు చేసినప్పుడు పొందే ఫలితముతో సమానమైన ఫలితమును ఈ వరుధిని ఏకాదశి వ్రతమును ఆచరించినందువలన కూడా పొందవచ్చు. సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్ర మహాప్రదేశంలో తన బరువుతో సమానమైన బంగారమును దానము చేసిన మానవుడు ఎంత ఫలితమును పొందునో అంతటి ఫలితమును ఈ వరుధిని ఏకాదశి వ్రతము కూడా ప్రసాదిస్తుంది. శ్రద్ధతో కూడిన మానవుడు ఈ వ్రతమును ఆచరిస్తే ఈ భూలోకములో తాను కోరిన కోరికను పొందగలుగుతాడు. ఈ వరుధిని వ్రతము మిక్కిలి పవిత్రమైనది. తనను ఆచరించిన వారిని పవిత్రులను చేస్తుంది. మహాపాతకములను నశింపచేస్తుంది. భుక్తి ముక్తులను రెండింటినీ ప్రసాదిస్తుంది. గుర్రమును దానము చేసిన దానికంటే ఏనుగును దానము చేయుట గొప్ప. ఏనుగును దానం చేయడం కంటే భూమిని దానం చేయడం మరింత గొప్ప. భూమిని దానం చేయడం కంటే నువ్వుల దానము అధికమైన ఫలితమును ఇస్తుంది. నువ్వులను దానం చేయడం కంటే బంగారమును దానం చేయడం గొప్ప. బంగారం కంటే అన్నం దానం చేయడం ఇంకా గొప్ప. అన్నదానం కంటే గొప్పది ఈ లోకంలో ఇంకేమీ లేదు, ఇక ముందు ఉండబోదు. మహారాజా, అన్నదానం వలన పితృదేవతలకు, స్వర్గలోకమునందుండు దేవతలకు, మానవులకు అందరికీ తృప్తి కలుగుతుంది. అన్నదానముతో సమానమైన ఫలితము కలది కన్యాదానము అని పెద్దలు చెప్తారు. గోవును దానం చేస్తే కన్యాదానము చేసినంత ఫలితమును ఇస్తుందని భగవంతుడే స్వయంగా చెప్పాడు. పైన చెప్పిన ఈ దానములన్నింటికంటే విద్యాదానము మరింత గొప్పది. అంత గొప్పదైన విద్యాదాన ఫలితమును మానవుడు ఈ వరుధిని ఏకాదశి వ్రతమును ఆచరించినందువలన పొందవచ్చును. పాపముచే వ్యామోహములో పడిన మానవులు తన కుమార్తెలను అమ్మగా వచ్చిన ద్రవ్యముతో జీవిస్తుంటారు. అటువంటి వారు ప్రపంచము ఉన్నంత వరకు నరకములో పడి మహాబాధలను అనుభవిస్తారు. కనుక ఏ కారణం చేత కూడా కూతురి వద్ద నుండి ధనమును తీసుకోకూడదు. లోభం వలన ఏ మానవుడైనను తన కుమార్తెను అమ్మి ధనమును స్వీకరిస్తే అతడు తరువాత జన్మలో పిల్లిగా పుడతాడు. ఇందులో సందేహమేమీ లేదు. ముమ్మాటికి ఇది నిజము. కన్యను బంగారు ఆభరణములతో అలంకరించి తన శక్తి కొద్దీ కట్నమును కానుకలను ఇచ్చి
దానము చేసిన వ్యక్తికి కలిగే పుణ్యమును లెక్క పెట్టడానికి చిత్రగుప్తుడు కూడా సమర్థుడు కాడు. అటువంటి సాలంకృత కన్యాదానము చేసినందువలన కలిగే పుణ్యమును మానవుడు వరుధిని ఏకాదశి వ్రతమును ఆచరించినందువలన పొందుతున్నాడు. మహారాజా, ఏకాదశి వ్రతము చేయు మానవుడు దశమి నాడు 10 వస్తువులను వదిలిపెట్టాలి. అవేంటంటే, కంచుతో చేసిన కంచములో భోజనం చేయకూడదు, మాంసమును తినరాదు, మసూర పప్పును భుజించరాదు, శనగలను ఉపయోగించకూడదు, కోద్రవములను వాడరాదు, శాకములను ఉపయోగించరాదు, తేనెను స్వీకరించకూడదు, ఇతరుల ఇండ్లలో భోజనం చేయకూడదు, 2వ పూట భోజనం చేయరాదు, మరియు స్త్రీ సంభోగము చేయకూడదు. ఏకాదశి నాడు 11 వస్తువులను విడిచిపెట్టవలెను. అవేమనగా, పాచికలు ఆడుట, పేకాట, చదరంగము, గవ్వలు ఆడుట మొదలగు ఆటలను ఆడడం మానివేయాలి. నిద్రపోకూడదు, తాంబూలమును వేసుకోకూడదు, పుల్లతో పండ్లు తోమకూడదు, ఇతరులపై నేరములు నిందలు మోపకూడదు, ఇతరులపై చాడీలు చెప్పకూడదు, దొంగతనము చేయకూడదు, ఏ విధమైన హింసను చేయకూడదు, స్త్రీ సంగమమును వదిలిపెట్టవలెను. జూదము అనగా ఇంటిలోనూ బయట ప్రదేశంలోనూ ఆడే ఆటలను రెండింటినీ విడిచిపెట్టవలెను. పతితులతో మాట్లాడకూడదు, కోపగించుకొనకూడదు, అబద్ధము చెప్పరాదు. ఇంకను కంచు పాత్రలో భోజనం చేయుట మానవలెను. మాంసమును భుజించరాదు, మసూరములను ఉపయోగించకూడదు, తేనెను త్రాగరాదు, వ్యర్థమైన సంభాషణలు చేయకూడదు, అసత్యమును పలుకకూడదు, శరీరముతో చేయు వ్యాయామమును చేయకూడదు, శ్రమతో కూడిన పనులు చేయకూడదు, ప్రయాణములు చేయకూడదు. పగలు 12 పారణము పూర్తయిన తరువాత మరల భోజనం చేయరాదు. స్త్రీ సాంగత్యమును విడిచిపెట్టవలెను. క్షురకర్మను చేయించుకోకూడదు, నూనె వాడకూడదు, ఇతరుల ఇంటిలో భోజనము కానీ ఏ ఇతర పదార్థములను కానీ తినకూడదు. ఈ 12 పనులను ఏకాదశి ఉపవాసమున్నవారు 12 నాడు చేయకూడదు. ధర్మరాజా, ఈ విధంగా దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు మూడింటి యందు పాటించవలసిన నియమములను అనుసరిస్తూ ఈ వరుధిని ఏకాదశి వ్రతమును పాటించిన మానవుడు సమస్త పాపములను పోగొట్టుకొనును, చిట్ట చివరకు మోక్షమును కూడా పొందును. రాత్రి సమయమున జాగరణ చేస్తూ ప్రతి యామమునందు అనగా 3 గంటలకు ఒకసారి జనార్దనుణ్ణి భక్తి ప్రపత్తులతో పూజిస్తూ కాలక్షేపం చేయాలి. అలా చేసిన మానవులు సమస్త పాపముల నుండి విముక్తులవుతారు. శ్రేష్టమైన జ్ఞానమును మోక్షమును కూడా పొందుతారు. పాపమనిన భయపడేవారు ఆ భయమును పాపమును పాపఫలమును పోగొట్టుకొనదలిచిన మానవుడు ఈ వరుధిని ఏకాదశి వ్రతమును తప్పక చేయవలెను. ఈ వరుధిని ఏకాదశి వ్రతము యొక్క మహాత్మ్యమును చదివినా విన్నందువలన మానవులు 1000 గోవులను దానము చేసిన ఫలితమును పొందుతారు. సర్వ పాపముల నుండి విముక్తిని పొందుతారు. వైకుంఠలోకమునందు మహావైభవముగా నివసిస్తారు అని శ్రీకృష్ణుడు వరుధిని ఏకాదశి యొక్క వ్రతకథను మరియు మహాత్మ్యమును ధర్మనందునకు వివరించాడు. దేవాధిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.